నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి అసత్యాలు రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ మరియు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసేందుకైనా తాము సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ బ్యానర్ ఐటమ్ లో ఈ రోజు రావడం జరిగింది. అదే వేద పాత కథ అని ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈ రోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటిని కూడా ఇచ్చి ప్రజలకు ఏదైతే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే, దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికే మేనిఫెస్టోని ఇచ్చి ఈ రోజు అధికారం చేపట్టి దాదాపు 10 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బేదడుపులు ఏడుస్తూ కాలం గడుపుతోంది ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 2019లో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టే టయానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 కోట్ల నిధులతో ప్రభుత్వ ఖజానాన్ని బాధ్యతలు అప్పచెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు 24లో బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పే టయానికి దాదాపు 7,000 పైచిల కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్తే, ఈ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలుపరచకుండా, ఏ ఒక్క పథకం కూడా అసాధ్యమైనటువంటి పథకాలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విధ్వంసాలకు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో ఈ రోజు ఆ కథనం ద్వారా ఆంధ్రజ్యోతిలో పేపర్ రాయడం జరిగింది. కేవలం ఈ రోజు ఆ పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతగంతనాన్ని, ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లో వేసిన తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఆయన ఇచ్చిన మాటను కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి బేదడుపులు ఏడవకుండా పక్క ప్రభుత్వం మీద లేదా అంతకుముందు గత ప్రభుత్వం అని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని, చెప్పిన హామీని చెప్పనివన్నీ పనులు కూడా చేసి ప్రజాపాలన సజావుగా సాగించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే, ఈ రోజు చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆలోచనటువంటి, ఆయనకి అలవాటుగా నిలిచినటువంటి ఈ యొక్క అబద్ధాలతో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గలుపుతా ఉన్నాడు. ఆల్రెడీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చేసారు. అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడానికి ఒక అవగాహనకి ప్రజలు కూడా వచ్చేసారు. ఈ యొక్క ఆలోచన గమనించిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అమలుపరచలేము, ఏ ఒక్క హామీని కూడా మేము ఇవ్వలేము నాకు ఆలోచనతో ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒక ఆర్టికల్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాడటానికి, ప్రజల తరపున మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడానికి, మీరు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఏదైతే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా మేము అమలుపరచడానికి, ప్రజల తరపున పోరాడడానికి, మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా రాబోయే రోజుల్లో మా నాయకుల ఆదేశాలతో మరింత తీవ్రంగా కూడా మేము మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా. మీరు కానీ ఇదే విధంగా మొద్దు వైఖరి కానీ సాగిస్తే మాత్రం చెట్లు పట్టుకున్నా సరే ఈ యొక్క పథకాలు అమలుపరచడానికి మా యొక్క పోరాటాలు తీవ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే మేము ఒక పథకాన్ని మేము చేయలేమని ఆలోచన మీకు కానీ ఉంటే ప్రజలకు ఈ రోజైనా సరే మీరు క్షమాపణ చెప్పి లెంపలు వేసుకొని ప్రభుత్వం గద్దె దిక్కుపోండి. ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ, లోటుబాట్ల వ్యవస్థ అన్నింటిని కూడా చక్కదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, మీరు కానీ ఇదే విధంగా కానీ ముద్దులతో ముందుకెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల తరపున దోషిగా మేము ముందుకు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆడలేక మద్దలు ధరు అన్నట్టుగా ప్రతి నిత్యం కూడా జగన్ నామస్మరణే, ప్రతి ఫంక్షన్ లో, ప్రతి ప్రోగ్రామ్ లో, ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో అన్నా అది వైఫల్యం చెందినా సరే జగనన్న నామస్మరణే. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడిని హైప్ చేయడం కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నిందిస్తూ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని నిరసిస్తూ మేమందరం కూడా వాటిని తగలబెట్టడం జరిగింది. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు, సంపద సృష్టిస్తానన్నారు, పూర్టు రిచ్ చేస్తా అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కథనానికి నిదర్శనం అదే. ఈరోజు పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను రెట్టింపు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఈ పచ్చ మీడియా ప్రతినిత్యం పొగుడుతూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని. విజనరీ అంటే
రాబోయే భవిష్యత్తును ఊహించడం. మరి రాబోయే భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారో అవన్నీ కేవలం బూటకు హామీలు, కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చేవి, ఇవి సాధ్యపడవు అని అనేక సందర్భాల్లో జగనన్న చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు వాటన్నింటిని నమ్మి మోసపోయారని నిన్న సంక్రాంతికి ఏ పల్లెకెళ్ళినా ఏ గడపలో వెళ్ళినా ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాకు చేయూత, ఆసరా, అమ్మఒడి, పేదలకు విద్యా దీవెన, వసతి దీవెన అని ప్రతి గడపలో కూడా సంక్రాంతి టైంకి ఆర్థికంగా నిండుగా ఉండేది ఆ గడపలన్నీ కూడా. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే విలపించలాగా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారని నిన్న జరిగిన సంక్రాంతి ఫెస్టివల్లో ప్రతి గడపలో కూడా చెప్పుకోవడం, ఎక్కడైతే కూటమిగా గుమికూడాలో ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నిట్లో కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది. కాబట్టి దాన్ని గ్రహించిన ఈ పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడిని హైప్ చేసేదాని కోసంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తక్కువ చేసి చూపించే విధంగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆఫీసులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించారు. ఏవైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించిందని ప్రజలు ఖచ్చితంగా అన్ని తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది. కాబట్టే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించారు. కాబట్టే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఈరోజు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,30,000 కోట్ల రూపాయలతో ప్రతి గడపకు డీబీటీ ద్వారా డబ్బును చేరవేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన 3 లక్షల అప్పు ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈరోజు ఈ విధంగా ప్రచురించడం చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలు అన్ని గ్రహించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రజలకు సంక్షేమం అందించడంలో దృష్టి పెట్టాలి. ఈరోజు అధికారంలోకి వచ్చిన దాకా సంపద సృష్టించడంలో దేవుడెరుగు, కానీ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళ పెత్తందారులకి కట్టబెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదన్నా విధ్వంసకాండ లేకపోతే ఇచ్చిన హామీని ఎలా తూట్లు పడవాలో ముందుగా ఈ టీడీపీ యొక్క పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక అవాస్తవమైనటువంటి ఒక ప్రచురణ చేస్తారు. దీని ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తారనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు గడిచిపోయి సుమారు 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం ఇన్నప్పులు చేసింది, ఎన్నప్పులు చేసింది అని చెప్పేసి ఈరోజు అవాస్తవాలు జనంలోకి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారంలో నేను ప్రభుత్వం చేపట్టకపో మొదలు కంపెనీలన్నీ వెనకాలే వస్తాయి, నేను సంపద సృష్టిస్తానని చెప్పి అవాస్తవ ప్రచారాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పథకం, ఫీజు రియంబర్స్మెంట్, కోట్ల బకాయిలు ఏర్పడినాయి. తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు. 15,000 ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఈ రోజు సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఈ రోజు ఆ తల్లికి వందనం ఎగ్గొట్టిన పరిస్థితి. ఆడబిడ్డ నిధి ఎటూ లేదు. అదే విధంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కనీసం బడ్జెట్ లో ₹1 అలాట్మెంట్ కూడా చేసిన దాఖలాలు లేవు. రైతులను చూస్తే 2 సంవత్సరాల నుంచి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కనీసం 8,000 ఇచ్చిన పరిస్థితి బాలేదు. ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి కూడా తూట్లు పొడుస్తూ ప్రతి రోజు సుమారు ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిన కొద్దీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రబుద్ధుడు ఈ రోజు వారి తోకపత్రిక, వారి పాంప్లెట్ లో ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపులు ఏడుస్తా ఉన్నారంటే వీళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తాం.